ట్రిపుల్ టెస్ట్ కావాలి, రిజర్వేషన్లు కొనసాగాలంటే డెడికేషన్ బీసీ కమిషన్ కావాలి, రిజర్వేషన్ల సంఖ్య 34% మెయింటైన్ కావాలి, లేదా ఇంకా కావాలనుకుంటే అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గించింది మీరు కాదా? ఆనాడు ఈ కవితమ్మ గొంతు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కావచ్చు, దేశిని మల్లయ్య గారు కావచ్చు, ఆల నరేంద్ర గారు కావచ్చు, అనేక మంది అంతెందుకు ఇప్పటికీ బతికున్నటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఏ గౌరవం ఇచ్చినారో ఈ సమాజం గమనిస్తలేదా? ఈ సమాజంలో మీరు బలహీన వర్గాల కొరకు ఎన్నికలప్పుడు మాత్రం తప్ప గత 10 సంవత్సరాలుగా ఎప్పుడైనా మీరు ప్రభుత్వం తరఫున బలహీన వర్గాల సంక్షేమానికి ఏమైనా కృషి చేసినారా అని అడుగుతా ఉన్నాం ఇలా.